వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్ కీర్తన 119:80. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగ్గును గాకంటూ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. బయట నిర్దోషంగా ఉంటే సరిపోదు, లేదా పైకి భక్తిగా ఉంటే సరిపోదు, దాని శక్తిని ఆశ్రయించే వారంగా ఉండాలని ప్రభు బోధిస్తూ ఉన్నారు. అయితే కీర్తనకారుడు తన అంతరంగ జీవితం కానీ, దాని ఉద్దేశాలు కానీ, ఆశయాలు కానీ, కోరికలు కానీ నిర్దోషంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. ఇది ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన గొప్ప విషయము. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు, నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందరని. ఎందుకంటే వారి హృదయంలో నా మాటలు, వాక్యము, ధర్మశాస్త్రము ప్రకారము వారి జీవితాన్ని కట్టుకుంటారంటూ ఇక ఎన్నడను సిగ్గునందరంటూ దేవుడు ప్రోత్సాహపరచడం జరిగింది, ధైర్యపరచడం జరిగింది. మన జీవితంలో అనేక సార్లు శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా ఆ వచ్చిన వాటిని బట్టి మనం అతిశయించే వారంగా ఉందాం గాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.